హాయ్ నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరూ పిల్లలకి కూడా ఆత్మ విద్య అనేది చిన్నప్పటి నుంచి కూడా నేర్పించాలి. ధ్యాన విద్యార్థి ఈరోజు టాపిక్. ప్రతి ఒక్కరికి పిల్లలకి చిన్నతనం నుంచే ధ్యాన విద్య అనేది నేర్పించడం ద్వారా ఆ మొక్కై వంగనిది మానై వంగున అని చెప్పి చిన్నతనం నుంచి ఆధ్యాత్మికతను బోధించాల్సి ఉంది, ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే పూర్వం ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి రాజుల పిల్లలందరూ కూడా అక్కడ ఋషుల దగ్గర అంతా జ్ఞానాన్ని పొంది విలువిద్యల నది పొంది వచ్చేవారు. పిల్లలంతా కూడా ఆశ్రమాల్లోని సన్యాసాశ్రమం అనేది అక్కడ పిల్లలకు బోధించేవారు. ఆధ్యాత్మికతని చిన్నప్పటి నుంచి కూడా బోధించడం అనేది జరుగుతుంది. ఈరోజు పిల్లలకు విద్య అనేది ఒక చాలా బర్డెన్లా ఉంది. ఇన్ని బుక్స్ మోత, దాన్ని మోసుకుంటూ వెళ్ళేసరికి సరిపోతుంది. కానీ జీవితానికి సరిపడే వాల్యూషన్ కానీ ఏమీ కూడా వాళ్ళకి తెలియకుండా అయిపోతుంది. ఎప్పుడైతే దానికి తోడు ఆధ్యాత్మిక విద్య, స్పిరిచువల్ సైన్స్ అనేది ఒక శాస్త్రాన్ని పెట్టి, ఒక బుక్ను పెట్టి, ఒక పీరియడ్ కానీ పెట్టినట్లయితే స్కూల్లో ఎంతో అద్భుతంగా వాళ్ళకి ఆధ్యాత్మిక శాస్త్రం అందుతుంది. ధ్యానం అనేది ప్రతిరోజు చేయించినట్లయితే వాళ్ళకి జ్ఞాపక శక్తి, అలాగే వాళ్ళు జీవించే విధానం ఎలా ఉండాలి, అడవిలో వదిలేసినా సరే వాళ్ళు ఎంతో అద్భుతంగా తిరిగి ఇంటికి రాగలరు. అంత ధైర్యంగా తయారవుతారు. అలాగే గెలుపు ఓటముల్ని కూడా సమానంగా తీసుకోగలుగుతారు. అలాగే వాళ్ళకి ఏ దిశలో ప్రయాణించాలి, వాళ్ళు ఏం కావాలి అనేది తల్లిదండ్రుల ప్రెజర్తో అవడం కాకుండా వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోగలుగుతారు, నేను ఇది కావాలి అని. అంతేగాని పేరెంట్స్ చెప్తో, పిల్లలు చెప్తానో, టీచర్లు చెప్తానో కాకుండా వాళ్ళకి ఏది కావాలని ఉందో, దేనిపై ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకుంటూ అద్భుతంగా రాణించగలుగుతారు. అదే ఇప్పుడు కాలంలో ఏమవుతుందంటే తల్లిదండ్రుల ఇంట్రెస్ట్లని పిల్లలపై రుద్దడం ద్వారా వాళ్ళు ఎటు చెందకుండా అయిపోతున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని పూర్తిగా న్యాయం చేకూర్చలేకపోతున్నారు. ఇటు తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ని కూడా కంప్లీట్గా చదవలేకపోతున్నారు. ఈ మధ్యలో వాళ్ళ జీవితం నలిగిపోతూ అటు ఇటు కాకుండా ఏదో రకంగా లాగిస్తున్నారు. అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళకి ధ్యాన విద్య అనేది అందించామో, వాళ్ళ ఆటలాడుతూ పాట పాడుతూ సంగీతంతో ఉంటూ ఆనందభరితంగా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి విద్య అందించడంతో వాళ్ళ జీవితాన్ని సంకల్ప శక్తి అనేది కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఏ విధమైన సంకల్పాలు పెడితే ఏ విధంగా తయారవుతుంది, ఇవన్నిటి మీద వాళ్ళకి పట్టు వస్తుంది. అప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేయాలన్నా అభివృద్ధి దిశలో వెళ్ళడం అనేది జరుగుతుంది. జీవితం ఆనందమయం చేసుకుంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాక మనం తెలుసుకొని సగం జీవితం అయిపోతుంది. అప్పుడు మిగతా జీవితంలో ఇది చేయడానికి కూడా శరీరం సహకరించదు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చిన్నతనంలో ఆ విద్యతో పాటు ధ్యాన విద్యను కూడా మనం నేర్పించగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే పిల్లలకి ఎక్కువ సమయం అక్కర్లేదు, చాలా తక్కువ సమయం అయితే సరిపోతుంది. ప్రతి పిల్లలకి కూడా తల్లిదండ్రులు తెలుసుకున్నట్లయితే ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోమని, వాళ్ళు నిద్రపోయేటప్పుడు వాళ్ళకి టైం సరిపోదు కాబట్టి వచ్చి ఆడుకోవడానికే టైం ఉండదు. అలాంటి ధ్యానం చేయడానికి ఏం టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ నిద్రపోయేటప్పుడు తల్లిదండ్రులు చాలా శ్రద్ధగా ఆ బెడ్ మీదే కళ్ళు మూసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టి కాళ్ళు రెండు మఠం వేసుకొని కానీ కాలుపై కాళ్ళు వేసుకొని కానీ కూర్చోబెట్టి శ్వాసను గమనించమండమే. అలా శ్రద్ధగా తల్లి వాళ్ళని అలా పడుకోబెట్టి ముందు అలా చేయించి ఒక 5 నిమిషాలు చేయించి నెమ్మదిగా నిద్రపోనాన్న అని చెప్పేస్తే వాళ్ళు 5 నిమిషాలకి మంచి గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతారు. అదంతా నైట్ అంతా కూడా ఏమవుతుందంటే వాళ్ళకి ధ్యాన సాధన అయిపోతుంది. ఆ నిద్ర అంతా యోగ నిద్ర అవుతుంది. అయినప్పుడు వాళ్ళు ఫ్రెష్గా లేస్తారు, చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా లేస్తారు. వాళ్ళకి జ్ఞాపక శక్తి కాదు, ఎంతో చురుకుగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఎంతో
మనకి తెలియని ఉత్సాహవంతంగా జీవితాన్ని జీవించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆ శ్రద్ధ తీసుకోవాలి. ధ్యానం గురించి మీకు తెలిసినా తెలియకపోయినా శ్వాస మీద ధ్యాస ముందు మీరు ప్రాక్టీస్ చేయండి. అలానే ఆ పిల్లలకి కూడా ప్రాక్టీస్ చేయించండి. వాళ్ళకి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా మీ గౌతమ్ బుద్ధుడు కావాలా, మీ పిల్లలు కలెక్టర్ కావాలంటే కలెక్టర్నే ఎంచుకుంటారు. ఎందుకంటే బుద్ధుడు రాజై ఉండి భిక్షాటన చేస్తూ అందరికీ అందించారు. అంటే ఆధ్యాత్మిక సాధన అనేసరికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే, బాబాయ్ రాజు కాకుండా పైకి వెళ్ళిపోతాడు, సన్యాసం తీసుకుంటాడు అనేసరికి వాళ్ళ తల్లిదండ్రులు భయపడిపోయి అతన్ని అతి జాగ్రత్తగా పెంచడంతో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పెళ్ళై ఒక పిల్లడు పుట్టిన తర్వాత అరణ్యంలోకి వెళ్తూ అతను దుఃఖాన్నే చూశాడు ప్రజలందరిలోని. దుఃఖరాహిత్యాన్ని కనుక్కోవాలి అని చెప్పి, దుఃఖరాహిత్య స్థితిని కనుక్కోవాలని చెప్పి అతను పైకి వచ్చాడు ఇంటి నుంచి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా ఇంటి నుంచి పైకి వెళ్ళిపోతారేమో అన్న అపోహ ఉంటుంది. సన్యాసం అంటే ఆధ్యాత్మికం చేయాలంటే, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలంటే వీళ్ళు ఇల్లు పట్టకుండా తిరుగుతారు అనే ఒక అపోహ ఉంది. అలా కాకుండా సంసారంలో ఉంటూ నిర్వాణం చేయొచ్చు అని బ్రహ్మర్షి పితామహ తెలియజేశారు. అలాగే మనం ఇంట్లో ఉంటూ ఖాళీ సమయాన్ని ఎప్పుడైనా ధ్యాన సాధన చేయొచ్చు. ఆ ధ్యానం ద్వారా ఎవరు ఏ పని చేస్తే ఆ పనిలో ఎంతో అద్భుతమైన వాళ్ళకి నైపుణ్యం వస్తుంది. ఒక వంట చేసి ఆవిడ ధ్యానం చేస్తే ఆ వంటలో నైపుణ్యం వస్తుంది. ఒక వ్యాపారి చేస్తే ఆ వ్యాపారంలో నైపుణ్యతతో చేయగలుగుతారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ని చేయగలుగుతారు. అలాగే చదువుకునే పిల్లలు తక్కువ సమయంలో ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసం, ఆత్మ సంతృప్తి ఇవన్నీ కూడా కలుగుతాయి. కలిగినప్పుడు వాళ్ళు ఎంతో అద్భుతంగా జీవించినట్లే, ఎప్పుడూ ఆనందంగా జీవించినట్లే. కాబట్టి మీ పిల్లలకి మీరు ఏ సంపద ఇవ్వక్కర్లేదు. ఆధ్యాత్మిక సంపద, ధ్యాన సంపద అనేది ఇచ్చినట్లయితే చాలు. ఈ ధ్యానాన్ని ఒకదాన్ని అందిస్తే మీ పిల్లలకి ఎంతో గొప్పదైన ఆత్మ విజ్ఞానాన్ని మీరు అందించినట్టే. ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు వాళ్ళతో పాటు సాధన చేయించినట్లయితే వాళ్ళు అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. పేరెంట్స్గా అది మీ బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు పడుకునే ముందు కాసేపు ధ్యాన సాధన చేసి నిద్రపుచ్చండి. వాళ్ళు ఎంతో అద్భుతంగా తయారవుతారు. మార్నింగ్ టైంలో వాళ్ళకి టైం ఉండదు కనుక నిద్రపోయే టైంలో చేసినట్లయితే అది యోగా నిద్ర అవుతుంది. ఖాళీ సమయంలో చేయొచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ టైంని బట్టి. వాళ్ళకి టైం అది ఉండదనేసి దీనిలో ఉంటాం. చేయగా వాళ్ళు ఎప్పుడు ఖాళీ అయితే వాళ్ళకి చేయాలనిపిస్తే వాళ్ళే చేసుకెళ్తారు అలవాటైతే. ఆ విధంగా మనం పిల్లలకి ఎప్పుడైతే మనం ఆ ట్రైనింగ్ ఇచ్చామో, ధ్యాన విద్య అనేది నేర్పించామో, అదే మీరు పేరెంట్స్గా వాళ్ళకి ఇచ్చే అతి గొప్పదైన గిఫ్ట్. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఈ ధ్యాన విద్యని పిల్లలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వారానికి ఒకసారి పిల్లలపైన ఒక సిలబస్ ఉంటుంది. ఆత్మ విజ్ఞానం అని చెప్పేసి, స్పిరిచువల్ సైన్స్ అని చెప్పి ఒక టాపిక్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి లైక్ చేసి షేర్ చేసి మీ పిల్లలకి అందించండి. ఓకే, థ్యాంక్ యూ.